గొంగలి పురుగునైనా ముద్దాడుతా కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు దాకా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా దబ్బన మధ్యలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కమిట్మెంట్ తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు 45-46 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొచ్చు ఏది పడితే అది మాట్లాడొచ్చు భూమికి జానడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు ఇవాళ నేను ఇవ్వలే మళ్ళీ మీరు నేను పేర్లు చెప్పియకూరు భూమికి జాననున్నోడు 3 ఫీట్లు ఉన్నోడు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఎవరు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు ఆకారం ఏందో తెలియదు ఇక్కడ ఏముందో తెలియదు యాడ ఏ నది ఉందో తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఎగిరెగిరి పడుతున్నారు అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి గ్రామసింహం అంటే ఎరికేనా మీకు ఏంటిది మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకోరు భయ్ కుక్కనా నక్కనా ఏదో డిసైడ్ చేసుకోరు మీరు మొన్న అసెంబ్లీలోనేమో మీరు హరీష్ అన్న నక్క కథ చెప్పి విన్నారా ఇన్లే నేను చెప్తా ఇక మళ్ళీ ఒక్కసారి ఆ కథ విన్నారా నేను ఒక్కసారి చెప్తాను విననోళ్ళ కోసం చెప్తా వెనకటికి ఒక నక్కు ఉండేనట ముసలి నక్క ముక్కుకుంటా మూలుక్కుంటా అటు ఇటు తిరుగుతుండట యాడేమన్నా తిండి దొరుకుతుందా యాడేమన్నా కొద్దిగా పీక్క తిందామా అని చెప్పి ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటే తిరుగుతుండేనట అయితే ఒక రోజు ఏమైంది ఆ నక్క అటు మా సిరిసిల్ల పొంటికెళ్ళి నడుచుకుంటూ పోతుందట పొంగ మా దగ్గర బాగా మా గూడూరు ప్రవీణ్ అని ఇక్కడనే ఉన్నాడు ఎక్కడనో ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్ట నేస్తారు ఆ తర్వాత డైయింగ్ చేస్తారు అటెనక దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీలా నీలం రంగు పోసిపెట్టిరట ఆయనకి నక్క పోకుండా జారెన్ల పడ్డది పడి లేచి చూసుకునే వరకు మొత్తం నీలం రంగు అంటింది ఆడికెళ్ళి ఉరికింది అట్లా జంగల్ పంట పోయింది పోయే వరకు జంగల్లో ఉన్న మిగతా జంతువులన్నీ పరిశాన్ అయినాయట ఇదేమో కొత్తగా ఉంది ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడడం మొదలుపెట్టినాయంట నక్క కూడా అబ్బా ఇదేదో మంచిగున్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి నన్ను దేవుడు పంపిండు పైకి పంపిండు ప్రత్యేకంగా పంపిండు అందుకే నేను ఇట్లున్నా మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా మీరు అందరూ కూడా రేపటి నుంచి నా నాయకత్వాన్ని ఆమోదించండి నన్ను రాజును చేయండి అన్నారట అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే పాపం దేవుడు పంపిండు కదా అని చెప్పి ఆ నక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు ఇక నక్క సంవత్సరం అయిపోయింది 15 నెలలు అయిపోయింది రోజు మొరుగుడు ఒర్రుడు రోజు ఒకటే ఆఖరికి 15 నెలలు అయినాక ఒకరోజు వానకాలం వచ్చింది ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది ఆయన వాన షురువు అయింది రాళ్ళ వాన కొట్టింది సంపుడు చంపే వరకు రాళ్ళ వాన ఏమవుతుంది వానలో రంగంతా పోయి ఆయన నక్క చూసుకోలేదు తిరిగి మళ్ళీ వాపసు వచ్చింది అందరు చూసిరు రంగు పోయింది నక్క నిజ రూపం బయటపడ్డది ఇక తర్వాత ఏమవుతుంది ఈపు చింతపండు అయింది తర్వాత ఉరికిచ్చి ఊరవతలికి చంపారు నేను ఎవరి గురించి చెప్తున్నామని అర్థమైందా నేను ఒకరి గురించి చెప్పాలి ఇద్దరి గురించి చెప్పిన కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే వీళ్ళేదో మంచోళ్ళు ఆలేదో లంగలు కాదు ఇద్దరు లంగలే మోడీ గారు ఏం చెప్పిన 2014లో भाइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो मैं जन धन खाता खुलवाऊंगा आप सबको 15 लाख धन डाल दूंगा पड़ा 15 लाख 15 लाख పడలేగాని మనకం ఎందుకో గాని మరి బీజేపీ ఓట్లు అయితే బాగానే గుద్దుతురు కరీంనగర్లో 15 లాఖ లేదు 15 రూపాయలు కూడా లేదు వచ్చింది లేదు చేసింది లేదు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చినాయా ఉద్యోగాలు రాలే అక్కడ ఆ మోసం ఇక్కడ 6 గ్యారంటీలు 420 హామీలు 420 మాటలు ఇక్కడ ఈ మోసం అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు
ఇద్దరి గురించి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే.